మామూలుగా 600 మీటర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే చాలామంది మీద స్ట్రెంత్ ఉంటుంది, కానీ స్ట్రెంత్ బయట వాడదు. అవునా? చిన్న స్టోరీ ఉంటుంది. స్టోరీ ఎట్లుంటుందంటే, కూరగాడు ఉంటాడు, ఎంత ఉంటాడు, 3rd క్లాసో 4th క్లాసో ఉంటాడు. ఏం చేస్తాడంటే, నేను ఈ స్టోరీ ఒక దగ్గర నా వాస్తవాన్ని కాపీ కొడుతున్నాను ఈ స్టోరీకి. ఇప్పుడు అంటే మీరు వినకపోవచ్చు, అంటే మనకు మన లైఫ్కి సంబంధించింది మనల్ని క్యారీ చేస్తుంది అనుకుంటే మనం 100 స్టోరీలైనా కాపీ కొట్టవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఏమవుతుందంటే, ఒక క్లాస్లోకి ఒక ఉపాధ్యాయుడు పోతాడు, అంటే ఒక సార్ పోతాడు, ఒక కోచ్ అనుకుంటాం. బర్నింగ్ డిజైర్ ఐడియా ఉందా? అంటే ఏంటో తెలుసా? తెలుసా తెలుసా రగిలే తపన. అవునా? రగిలే తపన మీకు ఉండాలి. మీకు రగిలే తపన ఉండాలంటే వీడికి ఆలోచన చేస్తుంటాడు, శేషిగాని వస్తుంటాడు. అది అమ్మ రగిలే తపన అంటే ఏంటి, మా సార్ రగిలే తపన అంటున్నాడు ఏంటి అనే ఆలోచన చేస్తుంటాడు. రగిలే తపన అంటే ఏంటి అసలు తెలుసా? రగిలే తపన అంటే ఏంటంటే, అది ఇట్లా చెప్పాలి అర్థమవుతలేదు. చూస్తేనేమో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు స్టూడెంట్, ఎట్లా చెప్పాలి రగిలే తపన అని ఎట్లా చెప్పాలని చెప్పేసి పిల్లలందరూ స్టూడెంట్స్ మొత్తం తీసుకొని ఒక నీళ్ళ తొట్టికాడికి తీసుకొని పోతాడంట. నీళ్ళ తొట్టికాడికి తీసుకొని పోయిన తర్వాత వాడిని ఏం చేస్తాడు, అలా ముంచుతాడు తీస్తాడు. తలని ఏం చేస్తాడు, ముంచుతాడు తీస్తాడు. ఏమన్నా తెలిసిందా అని అంటాడంట. ఒకసారి తెలిసింది సార్ అంటాడు. ఏం తెలిసిందరా అంటే ఏమంటాడంటే, సార్ నన్ను ముంచినావు సార్ అని చెప్తాడు. అర్థమైనా? నన్ను ముంచినావు సారా అంటే, సరే ఇంకోసారి ముంచుతాడు, ఓ 10 seconds ముంచుతాడు, మళ్ళీ తీస్తాడు. ఏమన్నా తెలిసిందంటే, కొద్దిగా లేట్గా ముంచినావు తీసినావు సార్ అంటాడు. ఒకసారి ముంచుతాడు, 1 2 3 4 5 6 7 8 9 10 seconds అయిపోయింది. 11 12 13 14 15 20 30 seconds కాడికి పోయిన తర్వాత వీడికి భయం అవుతుంది. ఇక వంకుతున్నాడు, లోపల ఉన్నాడు కూరగాడు వంకుతున్నప్పుడు. అప్పుడు ఏమైంది, తర్వాత వాడు ఏం చేసిండు, రప్పమంటే కోపంతో కొట్టిని గట్టిగా పట్టుకున్నాడు. ఇక గట్టిగా పట్టుకుని దాన్ని బిగుతూ పవర్, ఇక ఏమన్నా కానీ అని చెప్పి సార్ పవర్ఫుల్ కదా. ఇప్పుడు 7-8 సంవత్సరాల పోరగాడైతే ఇప్పుడు మన 25 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు. పోరగాడి కన్నా చాలా పవర్ఫుల్లే కదా. ఏజ్లో అయినా సరే దేంట్లో అయినా సరే పవర్ఫుల్లే. అక్కమంటే ఆ చెడు దొప్పేసి బయటకు అంటాడు. ఇక ఒక్కసారి అన్నప్పుడు ఏమైంది అంటాడు. ఏమైంది అని సార్ అడుగుతాడు. ఏమైనా సార్ ఏంటి సార్ మీరు అట్లా పట్టుకున్నారు, నేను చచ్చిపోతే అని చెప్తాడు. నేను ఏదో బర్నింగ్ డిజైర్ రగిలే తపన అండి ఏంటి అని అడిగినా, మీరు అట్లా ముంచుతారని నేను అనుకోలే, ఇదే రగిలే తపన అంటాడు. అంటే చచ్చిపోతాన్న భయం, అర్థమైందా? బతకాలనే కసి, చచ్చిపోతాన్న భయం బయటికి తీసుకొని వచ్చింది. బతకాలన్న కసి ఒప్పుకొని బయటకు వచ్చేసింది మొత్తానికి. ఇదే బర్నింగ్ డిజైర్. ట్రైనింగ్లో కూడా అంతే, నేను చేయలేను, నా వల్ల కాదు, అది ఇట్లా పోతుంటాడు. అర్థమైనా? ఓడేమో డ్రీమ్స్లో మొత్తం 1600 మీటర్లు 800 మీటర్లు 10 మీటర్లు ఎత్తి కుట్టుకుంటాడు. ఓడే చుట్టే తీసుకొని కుట్టుకుంటుంటాడు. ఏం చేయాలి వాడు ఏం చేయాలనే లోపే వాడు నెల అయిపోతుంది. మరి నైట్ మొత్తం డ్రీమ్స్లోకి వెళ్ళిపోతాడు. ఏం చేయాలనే లోపే తెల్లాడుతుంది. ఇక అయిపోయి ఆయనకి నిద్ర లేదు, పాలు లేదు. వాడు ఏం చేస్తాడు, పొద్దుగా రపా షూ కట్టుకుంటాడు, వస్తాడు. ఇక అయిపోయి ఉరుకులాడుతూ ఉంటాడు, అటు ఇటు ఉరుకులాడతాడు. 5 కిలోమీటర్లు పరిగెట్టిన 600 మీటర్లు మన కష్టమా అని ఒకడనుకుంటాడు. అవునా? ఇవి ఒక పర్సన్ ఉంటాడు, 90 kgs ఉంటాడు. ఏమనుకుంటాడు అయితే, ఉరకాగానే రపరపర 200 మీటర్స్ చూస్తాడు. ఉరకాగానే ఫీలింగ్ ఏంది, దమ్ వస్తుంది. దమ్ వచ్చినాక ఇక అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఇక నాకు కాదు అని చెప్పేసి తిరిగి ఉంటాడు. అయిపోయిందా లైఫ్ అయిపోలే, ఇంకా మస్తు ఉంది. మనం ట్రై చేసేది గింతే, మనం ట్రై చేసేదేమో గింత, సక్సెస్ ఏమో ఇంత కావాలనుకుంటాం. ఇంత అంటే ఏంటి, ఒకసారి మనం జాబ్ కొట్టినామంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాం జాబ్లో? కనీసం 40 సంవత్సరాలా? ఇప్పుడు మనకి 25 సంవత్సరాలు ఉన్నాయనుకో, 40 సంవత్సరాలు లేకపోతే 35 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు మనం జాబ్లో ఉండాలనుకుంటాం. మనం కష్టపడింది 2 నిమిషాలు 3 నిమిషాలు గిట్ల ఉరికి
35 సంవత్సరాలు మనం తాగేసి కావాలనుకుంటాం. ఎట్లా దొరుకుతుంది అది? మనము 1వ తరగతి నుంచి 10 వరకు చదివినాం, అవునా? మళ్ళీ 10 నుంచి మళ్ళీ ఏం చేయాలి? డిగ్రీ కంప్లీట్ చేసుకుంటాం. ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపరేషన్ కావాలంటే, ఎస్ఐ ట్రై చేయాలంటే డిగ్రీ ఉండాలి మినిమం. కానిస్టేబుల్కి అయితే ఇంటర్ అంటే 12th క్లాస్ వరకు. ఇక మామూలుగా సెంట్రల్ జాబ్స్ మనం ఉన్నాయంటే 10th మీద కూడా చాలా ఉంటాయి జాబ్స్. వీటికి ఇక మనము 1600 మీటర్లు ఇక వాడి చంచలత్వం ఎట్లుంటుంది అంటే 1600 మీటర్లు ట్రై చేసుకోవడం ఎట్లుంటాడంటే రాత్రిపూట వండుకునేటప్పుడేమో బాహుబలి, పొద్దుగాల వేసినప్పుడేమో బల్లాల దేవుడు, తర్వాత రన్నింగ్ చేసేటప్పుడేమో పోకిరి మహేష్ బాబు. అంటే ఫీలింగ్ అది ఎట్లుంటుందంటే మూవీ చూసినప్పుడు అక్క హీరో కావాలనుకుంటాడు. రన్నింగ్ చేసినప్పుడు పెద్ద రన్నర్ కావాలి, హుసేన్ బోల్ట్ కావాలనుకుంటాడు. హుసేన్ బోల్ట్, మోఫరా తెలుసా? మోఫరా, బెకాలే వీళ్ళందరూ ఉంటారు, పెద్ద పెద్ద రన్నర్లు వీళ్ళందరూ. వాళ్ళ గురించి మనం ఎక్కడ ఏం మాట్లాడడానికి రాదు. చాలా పెద్ద రన్నర్లు, ఒలింపిక్స్ మెడలిస్టులు వీళ్ళు, డబుల్ ట్రిపుల్ ఒలింపిక్స్ మెడలిస్టులు వీళ్ళందరూ. అయితే ఇక ఒక్కసారి ఒక దైవాన్ని బుస్సులో పడేసుకుని ఉరికి నాకు రైడర్ కావాలనుకుంటుంది అమ్మా అయితే నెత్తి మీద ఇట్లా అనుకుంటాడు. 1600 మీటర్స్ ఎప్పుడే గుర్తుపెట్టుకోండి. 1600 మీటర్లు ట్రై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎలా ఉండాలి, ఎట్లుండాలి? 1600 మీటర్లు ట్రై చేసేటప్పుడు నువ్వు ఎట్లుండాలి? 1600 మీటర్స్ ట్రై చేసేటప్పుడు ఓపిక, ప్రేమ, ఆప్యాయత, చేయాలన్న కసి, పోరాడతా అన్న నమ్మకం, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఇట్లా ఊపుకుంటూ వస్తుంది 1600 మీటర్స్ అనేది సింపుల్ అయిపోతుంది. మన పాత స్టూడెంట్స్ ఉన్నారు, స్టార్టింగ్ చేసినప్పుడు ఎట్లా చేస్తుంది? నొప్పి వచ్చిన, ఇది నొప్పి లేచింది, మోకాలు నొప్పి వచ్చింది, కాఫ్ వచ్చింది, అమ్మ ఏందన్నా గిట్లుంది నొప్పులు అని అంటాడు. కొన్ని చేంజ్ చేసుకుంటూ వస్తాడు, డే బై డే ఏం చేసుకుంటూ వస్తాడు, చేంజెస్ చేసుకుంటూ వస్తాడు, అవునా? చేంజెస్ చేసుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1600 మీటర్స్కి ట్రై చేసినప్పుడు ఏమంటే రోజు 5 కిలోమీటర్లు చేస్తారు. నేను ఇందాకనే చెప్పిన 5 కిలోమీటర్లు కాదు, వర్కౌట్స్ ఉంటాయి. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఆదివారం ఒక రోజు ఉంటుంది, రికవరీ కావాలి, ఫుల్ రికవరీ కావాలి. మన మండేకి మనం రెడీ కావాలి. ఇట్లా వర్కౌట్లు ఉంటాయి, కొన్ని డిజైన్ చేసి ఉంటాయి మన కోసమే వర్కౌట్లు. అట్లా డిజైన్ చేసుకోవాలి వర్కౌట్లు. చెప్పేటోళ్ళు ఉంటేనేమో నేర్చుకోవాలి, చెప్పని వాళ్ళు ఉంటేనేమో తెలుసుకోనికి ట్రై చేయాలి, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, ర్యాలీలో క్వాలిఫైడ్, అవునా? నేనున్నా నేషనల్ ప్లేయర్, నేషనల్ అథ్లెట్, సిటప్స్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇలా ర్యాలీలో క్వాలిఫైడ్ అయితే మనమేమో ట్రైనింగ్ ఇస్తుంటాం, అందరినీ క్వాలిఫై చేసేస్తాం. ఈయన కూడా క్వాలిఫై చేసేస్తాం. క్వాలిఫై చేసిన తర్వాత ఏమవుతుంది? మనం చెప్పేది ఏం చెప్తాం? 1600 మీటర్స్ ఇట్లుంటుంది అట్లుంటుంది అని మనం చెప్తాం. సంజు వచ్చేసి ఏం చేస్తాడు? నువ్వు ఎట్లా క్వాలిఫై అయినావు అని ఆయన అడుగుతాడు. ఆయన క్వాలిఫై చేసింది ఎవరు? మళ్ళీ నేనే. ఇక్కడ మిస్టేకా ఏంటి చెప్పండి? మిస్టేక్ చేస్తున్నాడు సంజు, అర్థమవుతుందా? క్వాలిఫై అయిన పర్సన్ దగ్గరికి నీకేం దొరకదు. ఫెయిల్యూర్ అవుతుంది చూసావా, అక్కడికి వెళ్ళి మనకు దొరుకుతుంది. ఫెయిల్యూర్ అవుతారా? అరే మొన్న నేను సోమవారం రోజు నడుచుకుంటూ పోయినా, రోడ్ పోటీ పోతున్నా, కింద పడ్డా, దెబ్బ తగిలిందిరా బొట్టన వేలికి, షూ వేసుకుంటుంటే నొప్పి లేస్తుంది, 4 రోజుల ర్యాలీ వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు, పరిగెడుతున్నా 300 మీటర్లు దాటిన తర్వాత నొప్పి లేచింది, బ్లడ్ కారింది, సో అందుకు నేను ఫెయిల్యూర్ అయినా అని చెప్తాడు. సక్సెస్ అయినోడు ఏం చెప్తాడు? కష్టపడ్డా రన్నింగ్ చేసే నెలరా ఈజీరా, ఆడు 3 నెలల నుంచి ఎప్పటి నుంచో గీక్తా ఉంటాడు. కింద మీద షిన్బోన్ పెయిన్ వస్తుంది, నీ పెయిన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, కానీ ఆడు చెప్పాడు. అర్థమైందా? చెప్పడాడు. ఎందుకు చెప్పాడంటే అన్నీ గుర్తురావు. ఎందుకంటే చేదనుకోవాలి, ఆడేందుకు చెప్పుకుంటాడు, తీయ చెప్పుకుంటాడు, అవునా? ఇప్పుడు నేనున్నా చిన్నప్పుడు ఏంద్రగిరి నా గురించి చెప్తాను, ఎవరు అవగాహన అనుకున్నాడు అనుకునేటోళ్ళు. నేను చెప్తాను అవన్నీ, నేను చెప్తా. ఇప్పుడు ఆడు చెప్పుకుంటాడా? మస్తు నేనంటే అమ్మ అది కూడా హిందీ అంటారు, అది ఏముండదు. అర్థమైందా? అది మ్యాటర్. ఫెయిల్యూర్కి సక్సెస్కి అంత భేదాలు ఉంటాయి. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. అవతల చెప్పేటోడు అఫీషియలా, ప్రొఫెషనలా, అది ఎక్కడికి వచ్చిండు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో ఉంటుంది, 1600 మీటర్లు ఎలా చేయాలి అంత ఇంత పెద్ద తమ్ముళ్ళు పెట్టేస్తారు, ఇంత పెద్ద ఉంటుంది తమ్ముళ్ళు. ఉదయం ఉరుకుతారు, ఆ వీడియోలో ఉరుకుతారు. ఈ అమ్మ డెత్ దగ్గర 20 నిమిషాలు ఉంటుంది వీడియో. ఏదో టింగ్ 10 సెకండ్స్ కొడతాడు. చేసేవాడిని అసలు అయితే టకరక మధ్యలో ఒక నిమిషం ఏం మ్యాటర్ ఏడ దొరకదు. అంత కొడుకు ఇంత కొడుతుంది ఇంతేనారా
అనుకుంటాడు. ఇప్పుడు చెప్తాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడు, నువ్వు 1600 మీటర్లు ట్రై చేస్తున్నావా, 1600 మీటర్లు మీరు ట్రై చేస్తున్నారా, రోజు నా మాట ఇది 2 కిలోమీటర్లు ఉరుకు, స్పీడ్ ఉరుకు, 3 నిమిషాలు స్పీడ్ ఉరుకు, అవతల 1 నిమిషం జాగింగ్ చేసుకుంటావు, మళ్ళీ ఇంకో 2 నిమిషాలు స్పీడ్ ఉరుకు, నువ్వు సెలెక్ట్ అవుతావు. కరెక్టేనా? ఇది కరెక్టేనా? నువ్వు వచ్చినప్పుడు ఎంత చేసినావు? 605. ఒక 1.5 మంత్లో ఇప్పుడు ఎంత చేస్తున్నావు? 525. ఎడ్జ్ ముందరకు తీసుకోవాలి అంటే ఇప్పుడు 524 చేస్తున్నావు. ఇప్పుడు ఎన్ని సెకండ్లు దాటినాయి? అంతకుముందు నువ్వు ట్రైనింగ్ చేస్తున్నావు లేదు, అంతకుముందు ట్రైనింగ్ చేసినావుగా, ఎందుకు తగ్గలేదు? ఎట్లా చేసినావు ట్రైనింగ్? 2 km తగ్గిందా? ఇప్పుడు ఎట్లా తగ్గింది? చెప్తా వీడున్నాడు అను. నువ్వు వచ్చినప్పుడు ఎంత చేసినావు? 6 నిమిషాలు 11 సెకండ్లు. ఇప్పుడు ఎంత చేస్తున్నావు? 518. ఇప్పుడు 5 చేస్తావు, మళ్ళా 5 నిమిషాలు 10 సెకండ్లు చేస్తావు. అర్థమవుతుందా? కూర్చోండి. అర్థమవుతుందా? మనోహర్ 15 రోజులు రాలే, 3.5 కేజీలు తగ్గిండు. మనోహర్ నేనేమన్నా వెయిట్ లాస్ ఎక్సర్సైజులు చేయించినానా? కింద మీద ఎట్లా దుంకులాడు, ఎదురులాడు, దాని మీద దుంకు, లేకపోతే ఒక పూట అన్నం తక్కువ చేయని చెప్పిందా? మరి ఎట్లా తగ్గినావు? వర్కౌట్. వాస్తవానికి 1600 మీటర్ల ట్రై చేసేటోళ్ళు వెయిట్ లాస్ కోసం అస్సలు ట్రై చేయొద్దు. ఎప్పుడైతే మన బాడీ పైన, ఎప్పుడైతే మన వర్కౌట్ సెషన్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ ఏం చేసుకోవాలి? ఇండోరెన్స్ చేసుకోవాలి మన బాడీని. ఒక గంటసేపు నిలబెడితే కూడా చెక్కు ఎదురకుండా మన బాడీ అట్లనే ఉండాలి, కళ్ళు విరగకుండా అట్లనే ఉండాలి. అంటే ఏం చేసి వస్తుంది? ఇట్లా గట్టిగా ఇంటి వస్తుందా? తినాలి. ఇండోరెన్స్ చేయాలంటే తినాలి. 15 మినిట్స్ 20 మినిట్స్ కంటిన్యూస్ చేసుకోవాలి, స్లో ఫాస్ట్ వర్కౌట్లు చేసుకోవాలి. ఆ తర్వాత మనం వర్కౌట్లకి ల్యాండ్ అవ్వాలి, వర్కౌట్లోకి షిఫ్ట్ అయిపోవాలి. వర్కౌట్లు ఎట్లుంటాయి? మండే రోజు 1200 మీటర్లు, మంగళవారం రోజు 4 కిలోమీటర్లు పేస్ రన్ను, బుధవారం రోజు 400 మీటర్స్, లేకపోతే 550లు. సో ఇట్లా వర్కౌట్లు మెయింటైన్ చేస్తే ఏమవుతుంది? రెప్యుటేషన్. ఒక వీక్ ఇట్లా చేయాలి, ఇంకొక వీక్ కొద్దిగా హయ్యర్ తీసుకోవాలి, థర్డ్ వీక్ ఇంకా స్పీడ్ తీసుకోవాలి, ఫోర్త్ వీక్ రికవరీ వీక్ రావాలి. ఎందుకు? మన బాడీకి కూడా రికవరీ కావాలి. మనం ఇంజన్ ఏమన్నా, మన బండిలో చైన్ లూజ్ అయిపోయింది, మనం ఆయిల్ కొట్టవచ్చు, ఆయిల్ కొడితే చైన్ ఫ్రీ అయిపోతుంది. కానీ మన బాడీ అట్లా కాదు, మనం రెస్ట్ ఇస్తేనే అది ఫ్రీ అవుతుంది. ఓన్ ఉంటాడు, నేను పొద్దుగాల ట్రైనింగ్ ఇస్తా, 11:30 ట్రైనింగ్ ఇస్తా, 4:30 ట్రైనింగ్ ఇస్తా, ఏమన్నా బీపీలు వేస్తే 10 గంటలకు కూడా ట్రైనింగ్ ఇస్తా. సరే ట్రైనింగ్ ఇచ్చేది ఓకే, అంతవరకు బాగానే ఉంది, ట్రైనింగ్ ఇచ్చే వరకు బాగానే ఉంది. మరి పొద్దుగాల ట్రైనింగ్ ఇచ్చినోడు రికవరీ ఎప్పుడు దొరుకుతుంది? రికవరీ ఎప్పుడు దొరుకుతుంది? దొరుకుతుందంటవా? కనీసం వారికి రికవరీ 4 నుంచి 5 గంటలు రికవరీ కావాలి. అవునా? మన వర్కౌట్ 9 గంటలకు అయిపోయింది పొద్దుగాల, 10, 11, 1, 2, 3 గంటలకు రికవరీ అయిపోతే 5 గంటల టైం వస్తుంది. మళ్ళీ సాయంత్రం మనం ఇండోరెన్స్ 3 గంటలకు ఏం చేస్తాం? లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అది ఇది చేసి 4 గంటలకు 4:30కు 6 గంటల రికవరీ వస్తుంది మనకు. 4:30కు 5 గంటలకు మనం ఏం చేస్తాం? వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటాం. అవునా? అప్పుడు ఏం చేస్తాం? వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటాం. వర్కౌట్ అంటే ఎట్లా? కొద్దిగా స్పీడ్ వర్కౌట్ చేస్తే ఈవినింగ్ టైం కోర్ ఫిట్నెస్ అండ్ ఏంటి ఇండోరెన్స్ 20 మినిట్స్. ఇండోరెన్స్కి టైం దొరకదు మనకి. టైం ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక నెల 15 రోజులు ఉంది, 45 రోజులు ఉంది, 50 రోజులు ఉంది అంటే ఇండోరెన్స్ కోసం సపరేట్ టైం కేటాయిస్తాను. ఆ టైంలో ఏం చేసుకోవాలి? డే అంతా స్పీడ్ వర్కౌట్ చేయాలి, ఈవినింగ్ టైం ఇండోరెన్స్ చేసుకోవాలి. బాడీ ఫిట్నెస్ జంప్స్ కావచ్చు, ఏవి కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, కోర్ కావచ్చు, 6 ప్యాక్ వర్కౌట్స్ కావచ్చు, స్ట్రెంథనింగ్ కావచ్చు, పవర్ స్ట్రెంథనింగ్ కావచ్చు, కాఫ్ మజిల్, ఏదైనా సంథింగ్, ఏదైనా ఏ మజిల్కైనా స్ట్రెంథనింగ్ చేసుకోవాల్సినప్పుడు ఈవినింగ్ మనకు టైం ఉంటుంది. 4 నుంచి 6:30 వరకు 2 గంటలన్నర టైం ఉంటుంది మనకు. అర్థమవుతుందా? అరే మనం ట్రైనింగ్ చేసేది ఒకటే పూటరా, ఒకటే పూటకి మనకు పర్ఫార్మెన్స్లు వస్తున్నాయి. అవునా? ఒకటే పూట. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు
ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఇంత 6 నిమిషాలు చేసి 5 నిమిషాల 55 సెకండ్లు చేస్తే 70 మార్కులు. 75 5 నిమిషాల 55 సెకండ్లు చేస్తే 75 మార్కులు. బా మాటలేనా? 5 నిమిషాల 55 సెకండ్లు చేస్తే 75 మార్కులు. 75 మార్కులు, 75 మార్క్స్. అంత దమ్ము ధైర్యము చేస్తారు. చాలా కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. 75 మార్కులు కాదు, 50 మార్కులు వస్తే చాలు, క్వాలిఫై అయితే చాలు అని అనుకుంటారు. 5 నిమిషాల 55 సెకండ్లు చేయడానికి సచ్చి బతుకుతున్నారు. అటువంటి ఇండియన్ ఆర్మీ ట్రై చేసిన వాళ్ళు క్వాలిఫై 5 నిమిషాల 45 సెకండ్లు. వాళ్ళు మెరిట్ కొట్టాలంటే 5:15, 5:20 కావాలి. అవునా? మరి మీరు ఎందుకు ట్రై చేస్తలేరు? మీరు ట్రై చేసేదేమో లూజర్ లాగా ట్రై చేస్తున్నారు, వాళ్ళు విన్నర్ లాగా ట్రై చేస్తున్నారు. అందుకోసమే వాళ్ళకి బెస్ట్ టైమింగ్స్ వస్తుంది, మీకు లూజ్ టైమింగ్స్ వస్తుంది. అర్థమవుతుందా? వాళ్ళకున్నది 24 గంటలే, మీకున్నది 24 గంటలే. పగలు 12 గంటలే, రాత్రి 12 గంటలు. వాళ్ళకు మీకు యాజ్ ఇట్ ఈస్ దేవుడు 12 గంటలు 24 గంటలు టైం ఇచ్చింది. కానీ మీరు ఎట్లా థింక్ చేస్తున్నారు? ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు 7 నిమిషాలు 15 సెకండ్లు ఎందుకు ఇంత టైం పెట్టిండు, వయమ్మో ఇట్లా చేస్తాంరా బాబు కూడా అట్లా అనుకుంటారు. ఇంకో ఇది కొటేషన్లే అది అని ఇంకోరు అనుకుంటారు. ఓకే, అట్లా అంత కాన్ఫిడెంట్ ఉండాలి మనకి. అవునా? 7 నిమిషాల 15 సెకండ్లు ఏంటినే ఇట్లా అయిపోతా తికమాక ఇట్లా కళ్ళు పెరిగినట్టు ఏమైపోయిందిరా భయ్య అనే లోపల నీ జీవితం అయిపోయింది. కానీ వాళ్ళే ఫెయిల్యూర్ అయిపోయినట్టు. ఇక 7 ఇప్పుడు కూడా చెప్తున్నా, 7 నిమిషాల 15 సెకండ్లు అనేది చిల్లర టైమింగ్. అది అర్థమవుతుందా? చిల్లర టైమింగ్ 1600 మీటర్లు. గుర్తుపెట్టుకోండి. మీరు వేయాల్సింది మీరు టార్గెట్లు 5 నిమిషాలు టార్గెట్ పెట్టుకోవాలి. 5:10, 5:20 వస్తుంది. అర్థమైందా? కేవలం 60 రోజుల్లో ఈ టైమింగ్ మన చేతిని పట్టుకోవచ్చు, కరెక్ట్ క్లారిటీగా మెయింటైన్ చేస్తే. అర్థమైందా? క్లారిటీగా మెయింటైన్ చేస్తే. మన దాంట్లో కొండ ఉన్నది అనుకున్నాం, నెల రోజులే కదా, 6 నిమిషాలన్నర 6:30 చేసిండు కొండ. 6:30 చేసి ఏం చేసిండు? 32, 33 రోజుల్లో ఎంత చేసిండు తెలుసా? 5:09 చేసిండు. 5 నిమిషాల 9 సెకండ్లు చేసిండు కొండ. 1.5 మినిట్ వర్కౌట్ సెట్ అయిపోయింది, బంపర్ లేపి పడేసింది. మరి కొండలాగా మీరు ఎందుకు చేయలేరు? సరే కొండలాగా కాకపోయినా కొండ దాంట్లో 5:20 వస్తే మీకు 5:25 వస్తే 5:30 సింపుల్. ఎన్ని మార్క్స్ వస్తాయి 5:30కి? 80 మార్కులు. 80 మార్కులు వస్తే లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్లా 5 మార్కులు వచ్చి ఈవెంట్స్లో డౌన్ వచ్చిన వాళ్ళు మాత్రం జాబ్ రాలేదు. దీన్ని క్యారీ చేసి చూసినావా జాబ్ వచ్చింది. దీంట్లో 70 మార్కులు కలిసి ఎగ్జాంపుల్గా దీంట్లో 70 మార్కులు కలిసి అందులో 50% మార్క్స్ వస్తే జాబ్ కొట్టుకొని సివిల్లో జాబ్ కొట్టి. ఇప్పుడు మనకు సివిల్ అని ట్రై చేస్తారు. సివిల్ కోసం ట్రై చేసే ప్రయత్నంలో చదువుతారు బాగానే. ఇప్పుడు ఈవెంట్స్ వచ్చింది, పొద్దుగాల పూట 1 గంట సేపట్లో మీరు మొత్తం చదివేస్తారా? అదే గంట పోనీ మీరు గ్రౌండ్కి వచ్చి టైం కేటాయిస్తే ఎట్లుంటుంది? మెరిట్ రాదా? మీరు ఇంతకుముందు మీరు ఎన్ని గంటలకు లేచేవాళ్ళు? మీరు చదువుకోనికే మీరు నిజంగా చెప్పండి, రూమ్లో ఎన్ని గంటలకు లేచేవాళ్ళు నాకు చెప్పండి సార్ క్లారిటీగా. 4 గంటలకు రాదు. నువ్వు 6:30, నువ్వు 8 o'clock లేచినప్పుడు నువ్వు పొద్దుగాల లేచి 4 గంటలకు లేచి చదివినావా? 8 గంటలకు లేచి చదివినావా? చక్కగా బ్రష్ చేసుకుంటుంది, అరే ఏమరా కాక తిన్నావా ఉన్నావా అన్నావు, అంతేగా. మామూలుగా ఏదో బయట అట్లా అంటే 9, 9:30, 10. అదే అప్పటి నుంచి ప్రిపరేషన్ అయిన ఉంటే 6 గంటలకు లేచి మంచిగా గంట సేపు ఫిట్నెస్ చేసుకొని 7 గంటలకు కంప్లీట్ చేసుకొని 8 గంటలకు మంచిగా తినేసి మంచిగా లంచ్ అదేంటి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వర్కౌట్ మొత్తం అది చదువుకుంటే ఎట్లుంటుండే? అవునే కదా? ఈరోజు తెలుస్తున్నా ఎంతో కొంత అమ్మా ఏంద్రా ఎట్లా చేసుకున్నాం రా పోయి ఇట్లా అయిపోయా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అవునా కదా? ఆ ఫీలింగ్ వస్తుందా కదా? నువ్వు ఒక్కడి 4 గంటలకు లేస్తావు, అందరు ఎవరు లేవరు, లేస్తారు. కానీ 6 గంటలకు ఏం చేస్తారు? గంటనే కదా వర్కౌట్ చేసి మనం ఎంతసేపటి లేస్తాం? 30 నిమిషాల వర్కౌట్ అవుతుంది తెలుసా? 30 మినిట్స్లో మనం వర్కౌట్ అయిపోతాం. 30 మినిట్స్లోనే మనకు పర్ఫార్మెన్స్ వస్తుంది. డైలీ 30 మినిట్స్, ఓ 15 మినిట్స్ వార్మప్, 30 మినిట్స్ వర్కౌట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 15 మినిట్స్ ఏం చేస్తాం? స్ట్రెచ్చింగ్, కూల్ డౌన్ అవన్నీ చేస్తుంటాం. అంటే గంట. ఆ సేపు ఏమైందిరా తిన్నావా, ఈరోజు ఇట్లా అయిందిరా, రాత్రి నాకు ఇట్లా ఆలోచన ఉండేదా, గప్పాలు కొట్టే లోపు 1/2 అవర్ అయిపోతుంది.
నిజమా కాదు? 1.5 hour ఇది కూడా వర్కౌట్లకే పోతుంది. మనం గప్పాలు కొడితే కూడా హాఫ్ అన్ అవర్ వర్కౌట్ కిందకే పోతుంది. పాపం ఎందుకు చెప్పాలి? మనం చేయాల్సింది మనం న్యాయం చేసాం. గ్రౌండ్ ఎంతసేపు చేస్తాం? 30 నిమిషాలు, కేవలం 30 నిమిషాలు. కరెక్ట్గా 30 నిమిషాలు మెయింటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి 80 మార్కులు చాలా సింపుల్గా కొడతారు. చాలా సింపుల్, సీరియస్ చెప్తున్నా. 30 నిమిషాలు కనుక నువ్వు చచ్చిపోయినావు అనుకో, నా శరీరం నాది కాదు, రగలాలబ్బా రగలాలే. 7 కిలో వచ్చినాం, ఎట్లా కొడుతున్నాం ఏంటి అనేది ఏం తిరిగి ఏదిగా నాకు ఇది బాగాలేదు, నాకు అది బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు చేపిస్తాను. మస్తు మంది ఇన్స్టిట్యూట్లో ఉంటారు, కొన్ని డిఫరెన్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర సగం ఈ పక్కన ఈ మూలలో ఉండేటోళ్ళు మొత్తం ఆర్కేలు వస్తున్నారు, అవునా? ఫెయిల్ అవుతుంది. ఈ పక్కన ఉండేటోళ్ళు మొత్తం ఆర్కేలు వస్తున్నారు. మరి ఆడ నచ్చక మీరు ఇక్కడికి వచ్చు. అక్కడికి ఇక్కడ తేడా చూడలేరా? తేడా చూసిరా? వర్కౌట్స్ ఎట్లుంటాయి? 30 రౌండ్లు వేపిస్తారు. రౌండ్ పోయి 30 రౌండ్లు పోండి అని చెప్పి అక్కడ ఇట్లా పోతుంది. వీడు మన సాయితేజ్ గారు చూస్తాడు. ఏంటో సాయితేజ్ అంటే ఏమన్నా సాయితేజ్ రాలా? సాయితేజ్ ఎట్లుంటావు చూపి. ఎన్ని రౌండ్లు? 30 రౌండ్లు ఎట్లుంటావు మళ్ళా చూపి. ఇచ్చి చూస్తాడు. ఓ రోజు నుండి ఏమైందో సాయితేజ్ అంటే లాంగ్ స్ట్రైడ్ వేసిండు. అదే లాంగ్ స్ట్రైడ్ వేస్తే మంచిగా ఉందన్నా అని చెప్తే మరి లాంగ్ స్ట్రైడ్ కూడా చిన్న చేస్తాడే. మరి ఏం చేస్తాం? మనం 30 రౌండ్లు వేపిస్తే ఎంతసేపు చేయాలన్నా? జాగింగ్ చేసుకుంటూ పోతాం అన్నాడు. మరి ఇప్పుడు జాగింగ్ చేసుకుంటూ పోతే వానికి పర్ఫార్మెన్స్ వస్తుందంటవా? వస్తుందా? బాడీని పుల్ చేస్తేనే కదా. ఇప్పుడు మనము ఉండాలి, జిమ్ అనాలి. టప్ అని కూడా కిందికి వస్తే ఏమవుతుంది? పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోతుంది. మనం రాను మీరుకోవాలి. ఇట్లా కిందికి వస్తామా? ఇట్లా కిందికి కాలకాడ కోసమా? కాలకాడికే మనం పైకి వస్తుంటాం. ఇట్లా రావాలి మన వర్కౌట్. అర్థమైనా? అది 30 రౌండ్లు వేసేవాళ్ళు. ఎప్పటి నుంచి ప్రిపరేషన్ అయినా? 2 years. 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. 2 సంవత్సరాలు కష్టపడితే ఎంత టైమింగ్ చేసినా 600 మీటర్లు ట్రయల్ పెట్టినాం. ఫస్ట్ ట్రయల్ మీ బెస్ట్ ఎంత? ట్రయల్ 7 2 సంవత్సరాలు కష్టపడతాడా? 2 సంవత్సరాలు కష్టపడతాడా? కొంత మనవారు ఎంత రౌండ్? 13 రోజులు 15 రోజులు 8 నిమిషాలు చేయవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఇంకా 12 నిమిషాలా? 12:48 అంటే 12:50 సెకండ్లు చేసిండు. మరి ఇప్పుడు 8 నిమిషాలు చేస్తున్నాడు 13-15 రోజులకే. ఎట్లా చేసిండు అంటే కాన్ఫిడెంట్ లెవెల్ బూస్ట్ కావాలి. కూర్చోపు కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది బూస్ట్ కావాలి. మనకు చేయగలను, చేస్తా అనేది ఒకటి థాట్స్ వచ్చిందనుకో, ఎట్లా చేయాలని ఒక్కసారి ఒక పర్సన్కి. ఇప్పుడు మన దగ్గర ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు, అవునా? కానీ వాళ్ళ పవర్ గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి రన్నింగ్ అరే గుర్తుపెట్టుకో, చెప్పేటోళ్ళు ఉండాలి ఎప్పుడే కానీ. అరే రన్నింగ్ చేసినప్పుడు ఇట్లా హ్యాండ్స్ పెట్టు, తలకాయ ఇట్లా చూడు, 15 మీటర్లు ఇట్లా ముందరికి చూడు, ఇట్లా కిందికి తలకాయ వేయకు, ఇట్లా డౌన్ చేయకు, ఇట్లా పెట్టకు, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇవన్నీ చెప్పేటోళ్ళు ఉండాలి, అవునా? చెప్పేటోళ్ళు ఆయనకే తెలియదు, మీకేం చెప్తాడు? అవునా కదా? వాడికే తెలియదు, మీకు ఎట్లా చెప్తాడు? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 1600 మీటర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, 80 మార్కులు ఈజీ కొట్టచ్చు. ఎట్లుంది వాతావరణం, ఎట్లుంది, చలి పెడుతుంది, పక్కలు గాలి వస్తుంది, ఆ పక్క అది ఉంది, ఈ పక్క ఇది ఉంది, చెట్టు ఊగుతుంది, ఊకి ఆకులు పడుతున్నాయి, ఇవన్నీ ముచ్చట్లు పెట్టుకోవద్దు. అర్థమైందా? డెడికేషన్ ఉండాలి. ఊరు నుంచి రాలే మనం ఫస్ట్ మనం సిటీలోనే పుట్టినామా? ఊళ్ళో పుట్టినే కదా సిటీకి పోయిందంటే, అవునా? నేను మామిడికాయ తక్కువ తిని వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన. మామిడికాయ చట్నీ తెలుసు కదా, మామిడికాయ చట్నీ ఇంటర్నేషనల్ రికార్డ్ బ్రేక్ చేసిన. మాకు ఇది ఉంటేనే చేస్తాం, మేము అది ఉంటేనే చేస్తాం అనేది కాదు. ఒకటి ఏంటంటే కొద్దిగా మనం చేసుకునేటప్పుడు ఏంటంటే షూ ఒకటి క్లారిటీగా చూసుకోవాలి, అవునా? షూ ఒకటి క్లారిటీ ఉండాలి. 90 కేజీలు ఉన్నా కానీ, 100 కేజీస్ ఉన్నా కానీ, అర్థమైందా? 150 కేజీస్ ఉన్నా కానీ చేస్తా అని ఒక్కసారి నీ మీద, నీ గుండె మీద నువ్వు చేసుకొని ఇట్లా ముందరికి చూడు, అంతే. ఇక చేస్తాను ఎందుకేం
100% చేస్తా. ఎవ్వరి కానీ పోతారా పై చేస్తా చూడు అనే ఛాలెంజింగ్గానే ఉండాలి. ప్రతిదీ ఛాలెంజ్ చేసుకోవాలి. అర్థమైందా? ప్రతిదీ ఛాలెంజ్ చేయాలి. ఈరోజు రేపు పొద్దుగాల వర్కౌట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దుగాల బుధవారం వస్తుంది. బుధవారం రోజు ట్రైనింగ్ ఉంది, రెప్యుటేషన్స్ ఉన్నాయి. ఏదేమైనా సచ్చినా బతికినా సరే మనం కంప్లీట్ చేసుకోవాలి వర్కౌట్ని. వర్కౌట్ చేసి కంప్లీట్ చేస్తేనే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ మన దగ్గరకు వస్తుంది. మనం చేయకుండా ఈరోజు రేపు పొద్దుగాల 4 కిలోమీటర్లు ఉంది. 4 కిలోమీటర్ల టైంలో మనం ఏం చేస్తాం? 3.5 కిలోమీటర్లు పోయి అయిపోయినా నొప్పులేసిన అనిపిస్తుంది. రేపు పొద్దుగా మళ్ళీ ఈరోజు 3.5 ఇక్కడ ఆపుతావు కదా, రేపు పొద్దుగాల అదే అలవాటు అయిపోతుంది. అర్థమైనా? రేపు పొద్దుగాల నీకు అదే అలవాటు అయిపోతుంది. ఈరోజు ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు కడుపులో పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? వాటర్ తాగకపోతే, స్ట్రెంథనింగ్ లేకపోతే, స్టమక్ స్ట్రెంథనింగ్ లేకపోతే ఏమవుతుంది? స్టమక్ పెయిన్ వస్తుంది. వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా సైడ్ మజిల్ పట్టుకుంటుంది. అది తెలియదు. అంటే దాన్ని మజిల్ క్రాంప్స్ అంటారు. అవునా? నొప్పి లేస్తుంది. నొప్పి లేచినా కానీ గానే ఫినిషింగ్ ఉంటుంది. ఈయనే ఆపుతారు. ఈయనకైనా దరిద్రుడు ఏమైనా ఉంటారా? 200 మీటర్స్ కాడ ఉంది. గట్లే పాటుకుంటాను, గీక్కుంటాను, మెల్లగానో అట్లే పట్టుకుంటానో చేసుకుంటాను. ఆడ కూడా పోయినాకో ఆ పెయిన్ ఏమవుతుంది? 100 మీటర్లకనే అయిపోతుంది. ఇంకో 100 మీటర్లు సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అర్థమైనా? ఇట్లా తమాషాకు అతని మీద కోడలు వెళ్ళినట్టు ఆ పెయిన్ అట్లా వచ్చిపోతుంటుంది అన్నట్టు. అర్థమైనా? ఎక్కువసేపు ఏమి ఉండదు. స్టమక్ పెయిన్ వచ్చింది అనుకో, అట్లనే కంటిన్యూ చేసాం అనుకో ఆ పెయిన్ పోతుంది. ఆ పెయిన్ రేపు పొద్దుగాల ఏమవుతుంది? మజిల్ అవుతుంది. ఇక్కడ నొప్పి లేస్తుంది బాగా. రేపు ఏమవుతుంది? ఆ పెయిన్ మనం 6 ప్యాక్ వర్కౌట్ చేస్తుంది. ఇక్కడ నొప్పి లేస్తుంది బాగా. నొప్పి లేస్తుందని కడుపును కోసి పక్కకి పెడతామా? మనం పెట్టాం కదా, వర్కౌట్ చేస్తున్నాం. అట్లే కంటిన్యూ చేస్తాం. ఇంకో 45 రోజులు పోతుంది. 50 రోజులు పోయిన తర్వాత ఏమవుతాయి? మజిల్స్ అవుతాయి, ఇవన్నీ ఫ్యాక్స్ అవుతాయి. మస్తు చూడడానికి మస్తు సెక్సీగా ఉంటాయి. అవునా? అట్లా ఫ్యాక్స్ అవుతాయి అన్నట్టు. ఈ నొప్పే ఇక్కడ మజిల్గా ఏర్పడుతుంది. ఇప్పుడు ఉంటారు బాగా రన్నింగ్ చేసి 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 కాపు కొంతమంది వెరైటీ ఉంటాయి, స్ట్రాంగ్ ఎడుగుతాయి, పట్టుకుంటే కూడా రాళ్ళలాగుంటాయి. అవునా? ఎట్లా వస్తాయి కానీ కాఫ్ ఆల్రెడీ పెయిన్ వస్తుంది. రన్నింగ్ చేసి 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 కాఫ్ పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అదొక మజిల్గా ఏర్పడుతుంది. టచ్ చేస్తే కూడా రాయిలాగా కనిపిస్తుంది. అదే కొబ్బరికాయ తీసుకుంటే కూడా దీనిలో కొట్టవచ్చు సింపుల్గా అన్నట్టు. కొట్టలేం లేదు కానీ కొట్టొచ్చు అన్నంత ఫీల్లో ఉంటుంది. అంత స్టాండర్డ్గా ఉంటుంది కాఫ్. కాఫ్ నేను టచ్ చేసిన బట్టి మనం ఎంత గట్టి ఉంది మజిల్కి, మనం మసాజ్ కూడా వేయలేము దానికి. అవునా? సో ప్రతి ఒక్కటి ఈరోజు నొప్పే రేపు పొద్దుగాల నీకు సక్సెస్. రేపటి సక్సెస్సే నేను హీరోగా అందరినీ పరిచయం చేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకో. అర్థమైనా? ఈరోజు నవ్వుతారు వాడు నేను చూసి నవ్వుతాడు. ఏ అమ్మాయి ఇప్పటికెళ్ళి ఎదురు ఈ గల్లీలో ఏం పని రా ఓడు అంటాడు. అవన్నీ మనం చూడడం ముచ్చట్లా. అవన్నీ స్టార్ట్ వేసుకోపోయినా అని ఓడి నవ్వుతుంటాడు. నవ్వుతున్నాడు ఏం చేస్తాడు చెప్పు? ఖాళీగానే ఉంటాడు. అవునా? అది ఖాళీగానే ఉంటాడు. వాడు ఏం చేయడు. అసలు వాస్తవానికి ఒకటి నీ గురించి థింక్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ గురించి ఒకటి థింక్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? వానికి టైం మస్తు ఉంది, నీకు టైం లేదు. అర్థమైందా? అంతేం పని పాట లేదు కాబట్టి నీ గురించి వాడు ట్రై చేస్తున్నాడు. ఏ అమ్మ సంజీగాడు ఏం చేస్తున్నాడు? ఏదో మా ఫోటోగ్రాఫ్ కూర్చున్నాడు అంత చేస్తాడు కటింగ్ అన్నవాడు వాడు అంటాడు. వాడు ఇంతసేపు సోది పెట్టడానికి ఆయనకి అంత టైం ఉందంటే వాడే చిల్లరు కాదు వాస్తవానికి. అవునా? మన గురించి ఆలోచన చేస్తున్నారంటే చాలు. మా గంట పూర్తి ఏమంటారు చూసినావా? గంట నాకు అదే ఉంటుంది ఎప్పుడు. అమ్మ ఇంద్ర ఆడిచేదాడు, పీకే పట్టుకుంటాడు, పిల్లలు ఏం కొడుకుతాడు, వాళ్ళని కొడతాడు, వీళ్ళని కొడతాడు అంటాడు. కానీ స్టోరీ అలా తెలియదు. 5 మంది సెలెక్ట్ అయ్యారు. 5 మంది పోతే 5 మంది సెలెక్ట్ అయ్యారు. SSCGD సందీప్ ఉన్నాడు కదా, అరకు నుంచి వచ్చిండు. ఈడికెళ్ళి కరెక్ట్ కేశంపేటకెళ్ళి లెక్క చేస్తే 970 కిలోమీటర్లు, 970 కిలోమీటర్స్. అంత దూరంకి వెళ్ళి వచ్చిండు నమ్ముకొని. అవునా? అంత దూరంకి వెళ్ళి వచ్చిండు. అంత దూరంకి వెళ్ళి వస్తే BSF క్వాలిఫై చేసిండు, CASF క్వాలిఫై చేసిండు. వాడు వచ్చింది దేనికి? ఒక దానికోసం. 2 క్వాలిఫైలు చేసుకున్నాడు. అయిపోయి మళ్ళీ 4-5 రోజులు అయిపోతాడు. మళ్ళీ వంశీ ఉన్నాడు. అగ్నిపత్ ఫస్ట్ స్టూడెంట్ వాడే ఇక ఈ ఇయర్. అగ్నిపత్ వైజాగ్ ర్యాలీలో వాడు సెలెక్ట్ అయ్యింది. మెడికల్ మొత్తం అన్ని క్వాలిఫై అయిపోయింది. చూసినావా? నేను ఇంకా పడ్డందుకు, నేను నిచ్చినందుకు మీరు 5 మంది సెలెక్ట్ అయ్యారు. అవునా కాదా? అంతకంటే ముందు 20 బ్యాచ్ వదిలిపెట్టింది. 23 మందిలో 19 మంది సెలెక్ట్ చేసిన. ఇంతవరకు ఫోన్ చేసి అన్న బాగున్నావా అని కూడా అడగలేదు. అర్థమైందా? మన తర్వాత ఇప్పుడు మన ఇక్కడ నిర్మల్ నుంచి సాయి అని ఉంటుంది, హైదరాబాద్లోనే ఉంటుంది. వేరే డిఫెన్స్ అకాడమీకి వెళ్ళి వచ్చిండు. వాడు సెలెక్ట్ అయిపోయింది SSCGD కానిస్టేబుల్. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిండు. వాడు సెలెక్ట్ అయిపోయింది SSCGD కానిస్టేబుల్. వాడు కూడా డిఫెన్స్ అకాడమీకి వెళ్ళే వచ్చిండు నా దగ్గరికి. వాడు సెలెక్ట్ అయిపోయింది. రంగా అని పేరు.
ప్రేమ్ ఫస్ట్ మన 2022లో ఫస్ట్ సెలెక్ట్ అంటే ప్రేమే. గోదావరికని ప్రేమ్ వాడికి అంతకంటే ముందు ఫెయిల్ అయిపోయాడు, మన దగ్గరకు వచ్చిండు, క్వాలిఫై అయ్యిండు. చూసినావా, మనం ఖాళీగా ఉన్నట మనం ముందరికి మన పిల్లల్ని మనం ముందరికి పంపిస్తున్నాం, అవునా కాదా? సో ఏదైనా గంతే, ఎవరి లైఫ్లో అయినా కానీ కష్టాలు, బాధలు, డిప్రెషన్, సంథింగ్ కానీ చిల్లర ముచ్చట్లు, చిల్లర దాంట్లోకి మనం భయపడతాం. చిన్న ఉన్నప్పుడు గింతున్నప్పుడు ఎవరికైనా భయపడ్డా? ఏ అంటున్నావు? ఆ స్టేజ్ నుంచి వచ్చినాం. ఇప్పుడు మనం ఇంత దిగజారిపోతే ఎట్లా? భయపడద్దు, టెన్షన్ తీసుకోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. డే బై డే వర్కౌట్ ఎట్లుంది ఏంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరిదో దోస్తులని పంచాయతీ అయితే ఈ టెన్షన్ పడుతుంటాడు. ఇక్కడ మన దగ్గర ఉంది, నీ ఆడికి పర్ఫార్మెన్స్ ఏడు వస్తుంది. గ్రౌండ్లోకి పోయినప్పుడు రూమ్లోకి వచ్చినప్పుడు రూమ్ విషయాలు, తినేటప్పుడు తిండి విషయాలు, దాని గురించే ఉండాలి. నువ్వు హార్ట్గా చేసుకొని ఒకసారి రేపు పొద్దుగాల నీ టార్గెట్ ఒక పేపర్ మీద రాయి. నీ హార్ట్లో నీకు ఎంత కావాలి ఆ పేపర్ అన్నీ నాకు ఏంటి రేపు పొద్దుగాల, రేపు పలానా సంజు, నా పేరు సంజు, నీ నిక్నేమా ఏదో రాసి సంజు, నాకు ఈ టైమింగ్ కావాలని నాకు ఇచ్చేసి, ఎంత టైం ఉంది ఇంకా ఇవన్నీ రాసి నాకు ఆ టైమింగ్ నేను చెప్పి ఒకటే అన్నాడు. టైమింగ్ వాడు ఏం చేస్తాడు, నేను వర్కౌట్ బాగా గట్టి చేపిస్తా. ఫస్ట్ ట్రయల్ ఏమో ఇక ట్రయల్ రోజు 1600 మీటర్ ట్రయల్ పెట్టేస్తా. ఆడ 5 నిమిషాలు 30 సెకండ్ చేస్తాడు. ఇట్లా వస్తాడు నా దగ్గర ఇట్లా అన్న, ఇంటికాడ బోనాలు ఉన్నాయి, ఇక బోనం తీయాలి ఇంటికి చేస్తా అని అంటాడు. బోనాలు ఉన్నాయి, నేను నా స్టైల్ చెప్తా. బోనాలు ఉన్నాయి, పోకపోతే మన అవుతుందా? ఏదైనా పోవాలి దీనంగా ముఖం అంతా ఇక దీనంగా పెండ తీసుకొని పోతే కూడా ముఖం ఎట్లయితే అట్లా వేస్తాడు. ఇక సర్లే అని చెప్పేసి ఎన్ని రోజులు అని క్లారిటీగా అడుగుతా. 2 రోజులు అని చెప్తా. సర్లే పూరా అని చెప్పేస్తా. ఇక ఆడ ఇంటికి పోతాడు కానీ నేను మర్చిపోతాను, ఐడియా ఉండదు. ఇక ఇంటికి పోతా అయిపోతాడు. వాడేం చేస్తాడు, 2 రోజులకి ఇంకో 2 రోజులు బోనస్ కలుపుతాడు. బోనస్ కలిపి 4 రోజులు అవుతుంది. అని చూసుకొని వస్తాడు, రేపు పోదు పట్రా రేపు పోతు లేదా అని. ఆ లోపు మనం వర్కౌట్ స్టార్ట్ చేస్తాం, పీక్స్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం, ఎట్లా స్పీడ్ వర్కౌట్ చేస్తాం. ఆ టైంలో వీడు మిస్ అయిపోతాడు. ఇక అయిపోయా ఇంటికి పోతాడు, 20-30 సెకండ్లు తక్కువ చేసుకొని వస్తాడు. 5:30 చేసినోడు ఏం చేస్తాడు, 5:50 చేస్తాడు. ఇక మన ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉంటుంది, శ్రీకాంత్ ఉంటాడు కదా మన పెద్ద ఉంటుంది తల్లి, మాల నుంచి వచ్చింది అబ్బాయి, అని ఇప్పుడు ఆడబట్టింది అట్లా అన్నాడు. అర్థమైనా 5:50 చూసినా, 5:30 చేపించిన ఆడేం చేసిండు, 5:50 పురుషోత్తం గాడి ఈడు చీడ్చి కొడుతున్నాను ఓ రోజు చూస్తే వర్కౌట్లా. పురుషోత్తం గారు నాకు ముదల పోతున్నాడు, నేను షాకు. పుణ్యమ్మ దీంద్ర అనుకుంటే వాడు ఫిట్లో లేడు. శ్రీకాంత్ గాడేమో అన్ఫిట్ అయ్యాడు, పురుషోత్తం గాడేమో ఫిట్ అయ్యాడు. ఇంకా చూడు కథ ఎట్లుంటుందో. అర్థమైనా మన శివ కల్వకుర్తి శివ 25 రోజులు 30 రోజులు పోయినాడు ఇంటికి. వచ్చిన తర్వాత ఆయన 5 నిమిషాలు 11, 5 నిమిషాలు 12 సెకండ్ చేస్తాడు ఫస్ట్ నా దగ్గర. నేను వర్కౌట్ నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాడు ఇంటికి పోయి వచ్చిండు. వాడు ఎంత చేసిండు సార్, 6 నిమిషాలు 7 సెకండ్ చేసిండు. ఇప్పుడు వాడు ఏం న్యాయం చేసిండు రన్నింగ్కి? నాకేం న్యాయం చేసినాడు? నాకు న్యాయం చేయకపోయినా సరే నేర్చుకున్న దానికైతే ఆ రన్నింగ్కి అయితే దానికి న్యాయం చేయాలి కదా. అయిపోయా 25 రోజులు పోయినాడు, ఎక్కడెక్కడ పోయింది తిరిగిండు, అయిపోయింది అంతా అయిపోయింది. 6 నిమిషాలు 7 సెకండ్ చేసింది, అయిపోయి మళ్ళీ నా దగ్గర వచ్చి పడ్డాడు. అన్నా నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి. వాళ్ళ పొద్దుగా సక్సెస్ అయితే మళ్ళీ నేను గుర్తుండలే కానీ సక్సెస్ రావాలని కోరుకుంటే ఎవరినైనా. చూసినావా గట్టు ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? మనము ట్రైనింగ్ ఇచ్చే మనసు నాకు ఉంది, చేసే మనసు నీకుందా? రెగ్యులర్గా నేను గ్రౌండ్కి వచ్చి నేను నేర్పిస్తా, నేర్చుకునే దమ్ము నీకుందా? ఒక్కరోజు దుమ్మా కొట్టకుండా వస్తా గ్రౌండ్కి. అర్థమైనా? ఒక్కరోజు గ్రౌండ్కి దుమ్మా కొట్టకుండా వస్తా. మాకు మక్కకు కొడుకు పుట్టింది, అల్లుడు పుట్టింది. అల్లుడు పుడితే ఎట్లుంటుంది, 2 పాపలు పుట్టిన తర్వాత అల్లుడు పుడితే ఎట్లుంటుంది? సీరియస్ ఉంది. నీలపూర్ దవాఖాన ఉంటుంది కదా, నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నా, జర బిజీగా ఉన్నా, నేను రాలేను, అక్కడ అంతా క్షేమమే కదా, మీరు చూసుకోండి, నేను ఇక్కడ ఉంటా లేదని చెప్పిన. నేను పోలే, ఎందుకు? అదే ఇలా ట్రైనింగ్ మిస్ అయిపోతుంది. నేను పోతే అక్కడ పోతే 2 రోజులు ఉండాల్సి వస్తుంది.
ఇబ్బంది పడతారు. ఇప్పుడు నేను ఇప్పుడు పలానా ఏదో చేపించరా అని చెప్తే చిల్లర ట్రైనింగ్ అయిపోతుంది, అది చేపించలేదు. అవునా కదా? అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా పక్కన పెట్టి నేను రెగ్యులర్గా గ్రౌండ్కి వస్తాను. నేను ఇప్పుడు నాకు ఎందుకు చెప్పు, నేను ఆడ ట్రైనింగ్ చేయాలి, ఈడ ట్రైనింగ్ చేయాలి, 2 times అక్కడ ఇక్కడ తిరుగుతున్నా. ఇట్లా పొద్దుగాల ఇట్లా బంద్ చేసుకొని పోతున్నా, మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నా, బంద్ చేసుకొని వస్తున్నా. 2 సెషన్లు, మార్నింగ్ 2 సెషన్లు ట్రైనింగ్ ఇస్తున్నా. దేనికోసం ఇస్తున్నా? ఎవరి కోసం ఇస్తున్నా? మీకోసమే కదా. అవునా? మీరు అగ్నిపాత్రలో ఏమన్నా లక్షలు ఇస్తురా? చిన్న థింక్ చేయండి, స్మాల్ థింక్ చేయండి. మీరు సర్టిఫికెట్లు తీసుకుంటలేదా బయట? నేను తీసుకోవట్లేదుగా, ట్రైనింగ్ అయితే మంచిగానే ఇస్తున్నా కదా. అవునా కదా? మరి ఓడు వస్తాడు, సర్దైందన్న అనుకుంటూ వస్తుంది, ఇది సర్దైంది అనుకుంటూ వచ్చాడు. ఈరోజు వర్కౌట్ చేయకపోయింటే ఆ నిజంగానే ఫీవర్ వస్తుంది ఆయనకి. ఈరోజు వాళ్ళు ట్రైనింగ్ చేపించింది. ఈరోజు నేను పెద్ద ట్యూబ్లైట్ ఉన్నది పట్టుకొని ఇంకా పడ్డా, నాకు బీపీ వేసి దొరికితే ట్యూబ్లైట్ విరిగిపోతుంది. ట్యూబ్లైట్ స్టాండ్ ఉంటుంది చూసిన లోపల పెట్టేది, అది సర్దైందని చెప్తారు. ఇల్లు కామెడీ చేస్తారు, కామెడీ చేయకపోతే ఫీవర్ లేదా అన్నారు. ఇలా అంటూ వచ్చింది, ఫీవర్ వచ్చింది అన్న అంటూ వచ్చింది. ఇందులో ఫీవర్ వచ్చిందంట. 30 రోజులు ర్యాలీ ఉంది. నీ అవ్వ లెక్క ఏళ్ళ మీద లెక్కేసుకోవాలి. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు. నీ అమ్మ ఎంత వీస్తున్నాం, ఎంత మాలు వేస్తున్నాం మన భయానికి వాళ్ళు. ఇదేంటో దీనికి కథ ఎంత. ఇంకా టౌన్లోనే పరిగెడుతున్నాం మనం, అదే టౌన్లో పరిగెడితే 7 నిమిషాలు చేసినాం కాబట్టి సరే ఇప్పుడు 6 నిమిషాలు చేయొచ్చు. కానీ సెలెక్ట్ కావాలంటే 6 నిమిషాలు కాదు కదా. టైం లేదు, మీరు రావడమే లేటు వచ్చారు. టైం లేనప్పుడు ఎట్లా చేసుకోవాలి? దుమ్ము దులపాలి వర్కౌట్ని. ఈడనా నేలనా నింగి అనేది చూడొద్దు. నేల నింగి దేనికి అడ్డం లేదు మన పరువుకి, అర్థమైందా? ఎక్కడైనా చేసుకోవచ్చు దమ్ముంటే. అట్లా చిన్న చిన్న దాంట్లకు మనం డ్రాప్ అవ్వద్దు, అర్థమైందా? టైం వేస్ట్ అయిపోతుంది. టైం చాలా చిన్నది, అర్థమైందా? 24 గంటలే ఉంటుంది, 24 గంటలు ఉంటుంది. ఒలింపిక్స్కు 2 ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఒలింపిక్స్లో పరుగు పందెం పెట్టేస్తారు. పరుగు పందెం పెట్టిన తర్వాత గెలవాలంటే ఒక్కడే కదా గెలిచేటోడు, ఓడాలంటే కూడా ఒక్కడే అనుకున్నాం ఎగ్జాంపుల్గా. గెలవాలంటే ఒక్కడే గెలుస్తాడు. ఇక ఒకడు ఓడిపోవాల్సిందే ఖచ్చితంగా. ఒకడు గెలిస్తే ఇంకొకడు ఓడిపోతాడు. వీడేం చేస్తాడు? ఇక వాడు స్టార్ట్ చేస్తాడు. ఏంటి స్టార్ట్ అవుతుంది, ఒలింపిక్స్లో రేస్ స్టార్ట్ అవుతుంది. ఒకడు గెలుస్తాడు. గెలిచినోడు థాట్స్ ఎట్లుంటాయంటే, ఇక ఏదో తెలియని ఏదో మిస్ చేసిన అనే ఫీలింగ్ వస్తుంది. గెలిచిన మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది, అబ్బా వరల్డ్ రికార్డ్ పెట్టకపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు? వాడు ఏమైనా ఫీల్ అయినా థింక్ చేస్తాడు, రికార్డ్ బ్రేక్ చేయకపోతుంది అబ్బా అని కొద్ది నార్మల్గా హ్యాపీనెస్ ఉంటుంది. బట్ ఆడు ఏం చేస్తాడంటే 24 గంటల్ని నేను సరిగా వినియోగించుకోలేదు అని గెలిచినోడు అనుకుంటాడు. గెలవనోడు ఏమనుకుంటాడు తెలుసా? నేను 2 జూన్ ఫిబ్రవరి మంత్లో ఇప్పుడు స్టార్టింగ్ ఇయర్ కాబట్టి కొద్దిగా స్ట్రగుల్ అయిన ఉంటే నేను ట్రైనింగ్ చేసుకోలేను. మార్చి నుంచి బాగానే చేసినా కానీ 24 గంటల్లో కాకుండా 34 గంటలు ఉంటే బాగుంటుంది అని వీడి ఫీలింగ్, అర్థమైనా? 24 గంటలు గెలిచినోడేమో 24 గంటలని వేస్ట్ చేసినా గెలిచినోడు అనుకుంటాడు. గెలవనోడు ఏమనుకుంటాడు? ఇంకో 14 గంటలు అంటే ఇంకో 10 గంటలు ఉంటే బాగుండు, 34 గంటలు ఉంటే సింపుల్గా గెలిచేస్తుంటే నేను 34 గంటలు ఉంటే సింపుల్గా గెలిచేస్తుంది అంటే ఇట్లా అనుకునేటోడు ఏమనుకుంటాడు? ఇప్పుడు ఏమనుకుంటాడు? జోలో చేస్తాడు. ఇట్లా జోడు పెద్దగా ఉంది కానీ ఇంకా పెద్దగా ఉందంటే పైసలు చాలా పెడుతుంది. వాస్తవానికి 10 రూపాయలు పెట్టింది కూడా ఛాన్స్ లేదా? మనం ఏం చేస్తలేము కాబట్టి. అవునా? అంతేనా కదా? అయితే ఇట్లా థింక్ చేసేటోని ఏమంటారు? లూజర్ అంటారు. అట్లా థింక్ చేసేటోని విన్నర్ అంటారు. అవునా? 34 గంటలు ఉంటే బాగుండు అనేటువంటి మైండ్ సెట్ ఏమనుకుంటారు? లూజర్ మైండ్ సెట్. వాటిని లూజర్ అంటారు. వాడిని వీటిని విన్నర్ అంటారు అన్నట్టు. 24 గంటలు నేను వేస్ట్ చేసిన అనేటోని విన్నర్ అంటారు. 100% విన్నరే అంటారు. వాడిని వాళ్ళు 100% విన్నర్గానే మిగిలిపోతారు. అర్థమైనా? 100% విన్నర్గానే. ఇప్పుడు మీరు 5-6 మంది ఉన్నారు. నేను మొన్న జ్వరం వచ్చిందిరా అందుకోసం స్ట్రెయిన్ అయిపోయాను అని ఇట్లా గల్లే చేస్తాడు. లేకపోతే చూపిస్తా అంటాడు. వాడు ఏం చూపించదు. వీడు కొడతానే ఉంటాడు. వాడిని వీడు బ్యాండ్ బజా చేస్తూనే ఉంటాడు. అర్థమైందా? ఆ మాటలు వద్దు మనం. అర్థమైందా? ఆ మాటలు వద్దు. జ్వరం రాకపోతే ఇంకా మంచిగా ఉంటుంది కదా. జ్వరం రావద్దంటే ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అవునా కదా? జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. అర్థమైందా?
లూజర్ మైండ్ సెట్, చిల్లర చిల్లర మైండ్ సెట్లు ఉండదు మనకు. మనము పెద్ద పెద్ద గోల్స్ కోతున్నాం, డిపార్ట్మెంట్ కోతున్నాం. పోలీసు అంటే మాటలా? డిపార్ట్మెంట్ అంటే మాటలు కాదు కదా. ఎట్లుండాలి మైండ్ సెట్? ఇప్పటి నుంచో మొత్తం చేంజ్ చేసుకోవాలి, మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. అవునా కదా? మనలు వాస్తవానికి మన అమ్మనే ఉంటారు కదా, మావాడు పోలీస్ ప్రిపేర్ అవుతుండ్రా, మావాడు ఆర్మీకి ప్రిపేర్ అవుతుండ్రా, మావాడు అలా మన నాయన ఇప్పుడు కంపెనీ నేను తాగడానికి పోయినప్పుడు మావాడు పోలీస్ చెప్తాడంట, నిన్న క్వాలిఫై చేసింది. ఇప్పుడు మన ఇంట్లో మొత్తం ఇదే టాకు తెలుసా మీకు? మన ఇంట్లో మొత్తం ఇదే టాకు. ఏమంటారు? ట్రైనింగ్ తీసుకుంటున్నా, పెద్ద ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాం, మంచి చేస్తున్నప్పుడు ఎక్కబోతున్నాడు మావాడు, జాబ్ కొడుతుంది ఈసారి. మనకన్నా ఎక్కువ హోప్స్ వాళ్ళకు ఉంటాయి. నువ్వు బాధపడక ముందుకు 100 రెట్లు 200 రెట్లు వాళ్ళు బాధపడతారు. అర్థమైనా? వాళ్ళేమో పెద్ద ఇంత పెద్దగా గంపంత ఆలోచన చేసి మీరు ఎంత వేసి పిడికంతా కూడా కష్టపడతారు. అర్థమవుతుందా? వాళ్ళ ఆలోచన చేసినా వాళ్ళ ఆలోచనలు గంపంతా, మా కొడుకు కొడతాడు, మా కొడుకు సక్సెస్ అవుతాడు, అది కానీ గంపంతా ఆలోచన చేస్తాడు. గంప ఎంత పెద్ద ఉంటుంది? అంబడి గంప ఎంత పెద్దగా ఉంటుంది. నీళ్ళ డబ్బా పెట్టుకొని పోవచ్చు, దాంట్లో క్యాన్ పెట్టుకొని పోవచ్చు, తినడానికి 2 కల్వారాలు అవి ఇవి కలిసి అంబడి గంప అంత ఆలోచన చేస్తారు మన గురించి. మన మాస్టర్లు ఒక పిడికంతా కూడా ఆలోచన చేస్తారు. అర్థమైనా? పిడికంతా ఆలోచన చేస్తలేము, పిడికంతా ఆలోచన చేస్తే కూడా సక్సెస్ అవుతాం మనం. అర్థమైనా? ఎస్ఐపిసి వాళ్ళు చేసే మిస్టేక్స్ ఇది. ఇంకా లూజర్ లాగానే థింక్ చేస్తారు. 6 నిమిషాలు 30 సెకండ్లు చేస్తే చాలు, 2 మార్కులతో మిస్ అయితే ఏం చేస్తావు? ఒకవేళ ఇక్కడ మెరిట్ కొట్టుంటే ఆ 2 మార్కులు యాడ్ అవుతున్నాయి కదా, జాబ్ వస్తుండే కదా. ఇది ఉంటుంది కథ. అర్థమైందా? ఇప్పుడు 1600 మీటర్ల విలువ తెలుసా? 1600 మీటర్ల విలువ తెలుసా? కనిపించని 2000 క్వశ్చన్లు చదివినావు, ఎన్ని వచ్చినాయో నాకు తెలియదు. కనిపించే ఒకే ఒక క్వశ్చన్ ఏదన్నా ఉంది అంటే ఒక్క 1600 మీటర్లు మాత్రమే. ఎంత పరిగెడితే అన్ని మార్క్స్ నువ్వు నీ ఒళ్ళో పెట్టుకున్నట్టే, నీ పర్సులో పెట్టుకొని తిరిగినట్టే. అర్థమవుతుందా? నీ పర్సులో పెట్టుకొని తిరిగినట్టే. ఒక్క మార్కు నువ్వు ఒక మార్క్ అంటే ఒక క్వశ్చన్ని చదవడానికి కింద మీద స్ట్రైన్ అవుతున్నావు నువ్వు. అర్థమవుతుందా? ఒక్క క్వశ్చన్ని చదివితే 100 మార్కులు వస్తాయి. 100 మార్కుల కనీసము మైనస్ అయినా కానీ 80 మార్కులు ఎటువు. ఒక్కటే క్వశ్చన్ 1600 మీటర్లు. 2000 క్వశ్చన్స్ రోజుకి ఎన్ని గంటలు చదివినావు? 10 గంటలు 15 గంటలు చదివి. అవునా? పొద్దుగాల లేచి 1 గంట చదవడానికి చల్లగా అవుతుంది పానమంతా. పొద్దుగాల లేచి 1 గంట చదవమన్నదాన్ని. చదువు అంటే ఏంది? 1600 మీటర్లు. అర్థమైందా? ఒకే ఒక క్వశ్చన్ 1600 మీటర్స్ అనే ఒక క్వశ్చన్, దాన్ని నువ్వు చదవడానికి నీ వల్ల అయితలేదు. ఎందుకు? 2000 క్వశ్చన్స్ చదివినావు కదా, 14 గంటలు ఓపిక కూర్చొని చదివినావు కదా, ఇన్ని రోజులు ప్రిలిమ్స్కి క్వాలిఫై అయినావు కదా, మరి పొద్దుగా 1 గంట దానికోసం ఎందుకు కష్టపడలేకపోతున్నావు? ఎందుకు టైమింగ్ వస్తలేదు మనకు? ఆర్మీ వాళ్ళకి ఎందుకు వస్తుంది? 5 నిమిషాలు 45 సెకండ్ ఎందుకు వస్తుంది? 5 నిమిషాలు 40, 5 నిమిషాలు 30 అలా సింపుల్. 5 నిమిషాలు 30 కొడితే బీ బోర్డే ఆడదు ఇంకా. అదే మీరు 5 నిమిషాలు 30 కొడితే ఏ బోర్డులో కొట్టినట్టు మీరు. అవునా? అదే మీకు కూడా 5 నిమిషాలు, ఒకవేళ మీకు కూడా 6 నిమిషాలు క్వాలిఫై అవుతుంటే 100% మీరు క్వాలిఫై అవుతారు పక్క. అంటే మీకు ఎక్కువ పెట్టేది కాబట్టి మీ ఆలోచనలు కూడా ఎక్కువనే ఉన్నాయి. అర్థమైందా? ఎక్కువ పెట్టారు 7 నిమిషాలు 15 సెకండ్లు అని పెట్టారు కాబట్టి 7 నిమిషాలు 15 సెకండ్లు ఎట్లా చేయాలి? అదే 6 నిమిషాలు పెట్టుంటే 7నైతే క్రాస్ చేస్తుంది కదా. అవునా కదా? 7 నిమిషాలు బిలోనే చేస్తుంది కదా, 7 మినిట్స్ బిలో. మరి చూసా మైనస్ అంత ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. నీ మైండ్ ఎంత ఉందో తెలుసా? పోనీ మీ మైండ్ ఎంత ఉందో తెలుసా? మీ మైండ్ ఉండేది గింత, మనం ఉండేది గింత. మైండ్ చెప్పిన మాట తింటావా? గింత చెప్పిన మైండ్ తింటావా? భారీ శరీరం మనది. అవునా? భారీ శరీరం. ఒక్కొక్క మనిషి ఎట్లుంటుంది మనది? చాలా బలంగా దృఢంగా ఉంటుంది. సో మనం వినేది దేని మాట వినాలి? మన బాడీ మాట వినాలి. మన మైండ్ మాట కాదు. అర్థమైనా? ఎప్పుడు వినాలో అప్పుడే వినాలి మన మైండ్ మాట. ఎప్పుడైతే దీనికి పాజిటివ్ థాట్స్ వస్తాయో అప్పుడు దీన్ని మాట వినాలి. నెగిటివ్ థాట్స్ వస్తాయో ఎప్పుడైతే దీన్ని వదిలేసేయాలి. అర్థమైనా? ఇదే 1600 మీటర్.